76వ గణతంత్ర పెరేడ్ 2025 సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పాత్లో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి ట్యాబ్లు పేరు ఏమిటి? ఏటి కొప్పాక బొమ్మలు. ఇవి ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఇంధనం మరియు అంతరిక్ష రంగాలలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాన్ని ఏ రాష్ట్రం ఇటీవల సంతకం చేసింది? తెలంగాణ. ఇటీవల ఏ దేశం స్వలింగ సంపర్క వివాహాన్ని చట్టబద్ధం చేసింది? థాయిలాండు. ఇటీవల బోయి మేళా ఎక్కడ నిర్వహించారు? కోల్కతా. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 2025 వార్షిక సమావేశం యొక్క థీమ్ ఏమిటి? మేధో యుగానికి సహకారం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF తన వార్షిక సమావేశాన్ని జనవరి 20 నుండి 24 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో మేధో యుగానికి సహకారం అనే థీమ్తో నిర్వహించింది. ఈ WEF 1971లో జర్మన్ ఇంజనీర్ మరియు ఆర్థికవేత్త అయినటువంటి క్లాస్ స్వాబ్ దీనిని స్థాపించారు. ఇటీవల రాజస్థాన్లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సర్ద్ హవాను ఏ భారత దళం ప్రారంభించింది? BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇటీవల లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎవరి పేరు నమోదైంది? రాకేష్ కడియన్. ఏ సాయుధ దళం ఇటీవల OPS అలర్ట్ వ్యాయామాన్ని ప్రారంభించింది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు BSF గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత కోసం 4096 కిలోమీటర్ల భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జనవరి 22 నుండి 31 వరకు 10 రోజుల OPS అలర్ట్ వ్యాయామాన్ని ప్రారంభించింది. ఇది సరిహద్దు జనాభాతో భద్రత కసరత్తులు మరియు సయోధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 17 మతపరమైనటువంటి ప్రదేశాలలో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని ప్రకటించారు? మధ్యప్రదేశ్. వరల్డ్ బుక్ ఫెయిర్ 2025 ఎక్కడ నిర్వహించబడుతున్నది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2025 యొక్క థీమ్ ఏమిటి? రిపబ్లిక్ ఎట్ ద రేటు 75. న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2025 ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9 వరకు ప్రగతి మైదానంలోని భారత మండపంలో జరుగుతుంది. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ NBT ద్వారా నిర్వహించబడుతున్నది మరియు ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సహా ఆతిథ్యం చేసింది. 2025 యొక్క థీమ్ వచ్చి రిపబ్లిక్ ఎట్ ద రేట్ 75. భారత రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాలను పురస్కరించుకొని మరియు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో బలమైన భారతదేశాన్ని నిర్మించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ హిమానీనద పరిరక్షణ సంవత్సరం అనగా 2025 సందర్భంగా మే 16 నుండి 18 వరకు సాగర్మాత సంవద్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? కాఠ్మండు నేపాల్ యొక్క రాజధానిలో. ఇటీవల ఏ దేశం తన మొదటి మానవ జలాంతర్గామి అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ను ప్రారంభించనుంది? భారతదేశం. ఇటీవల ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 2025 ఎక్కడ ప్రారంభించబడుతున్నది? భువనేశ్వర్. ఇటీవల ప్రాపర్టీ కార్డ్ పంపిణీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? మిజోరం. ఇటీవల విడుదలైన వరల్డ్ డేటా ల్యాబ్ నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ వినియోగంలో భారతదేశం యొక్క వాటా ఎంత? 16%. కింది వాటిలో
ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 11వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? కోల్కతా. ఇటీవల భారతదేశపు టాప్ చెస్ ప్లేయర్గా ఎవరు నిలిచారు? డి గుకేష్. సంజయ్ యుద్ధభూమి నిఘా వ్యవస్థను భారత సైన్యం మరియు ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL. ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? వాణిజ్యంపై ఐక్యరాజ్య సమితి సమావేశం మరియు అభివృద్ధి సంస్థ UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ నివేదికను UNCTAD ఇటీవల విడుదల చేసింది. గ్లోబల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2024లో 11% పెరిగి $1.4 ట్రిలియన్ చేరుకుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధిత రంగాలలో పెట్టుబడులు 11% తగ్గాయి. భారతదేశం FDIలో 13% పెరుగుదలను మరియు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో మాత్రం వృద్ధిని సాధించింది. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ICC పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నటువంటి ఆటగాడు ఎవరు? సూర్యకుమార్ యాదవ్. ఇటీవల మారిషస్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించిన భారత నౌకాదళం ఏది? INS సర్వేక్షక్. భారత నౌకాదళానికి చెందిన INS సర్వేక్షకు మారిషస్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే చివరి దశను పూర్తి చేసింది. మారిషస్ హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్నటువంటి ఒక ద్వీప దేశం. దీని యొక్క రాజధాని వచ్చి పోర్ట్ లూయస్. టైఫూన్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ టైఫూన్ క్షిపణి వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్లోని లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి వ్యవస్థ. ఇది మాడ్యులర్ డిజైన్ను కలిగి ఉంటుంది. దీని యొక్క పరిధి వచ్చి 500 కిలోమీటర్లు. టోమహాక్ క్రూయిజ్ క్షిపణులను కూడా ఇది కూల్చగలదు. ఇటీవల వార్తల్లో కనిపించిన విక్టోరియా సరస్సు ఏ దేశాలకు సరిహద్దుగా ఉంది? కెన్యా, ఉగాండా మరియు టాంజానియా. ఉత్తర అమెరికా మరియు కెన్యా పరిశోధకులు కెన్యాలోని విక్టోరియా సరస్సు యొక్క వినమ్ గల్ఫ్లో సైనోబాక్టీరియా యొక్క జన్యు సర్వేను నిర్వహించారు. విక్టోరియా సరస్సు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు. మొట్టమొదటి వచ్చి సుపీరియర్ సరస్సు. ఇది అమెరికాకి కెనడాకి మధ్య ఉంటుంది. ఈ సరస్సు ఇది తూర్పు ఆఫ్రికాలో ఉంటుంది. టాంజానియా, ఉగాండా మరియు కెన్యా సరిహద్దులుగా ఉంది. ఈ సరస్సు వైట్ నైల్ యొక్క మూలం. ఇది సుడాన్లోని బ్లూ నైల్తో కలిసి నైలు నదిగా ఏర్పరుస్తుంది. ఇటీవల క్రిప్టో కరెన్సీ వర్కింగ్ గ్రూపు ఏర్పాటును ఏ దేశ అధ్యక్షుడు ఆమోదించారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.